Hey everyone, what's up? Welcome back to another video. If you're new to this channel, my name is Helen Catherine and I'm so happy that you clicked on this video. Boundaries అనే టాపిక్ని ఇప్పటి వరకు మనం కంటిన్యూ చేస్తున్నాము అండ్ ఈరోజు we're going to finish it. So I hope you guys are really blessed by these episodes. If you're blessed, it would mean so much if you could like this video, share and do comment. అప్పుడు ఈ వర్డ్ అనేక మందికి రీచ్ అవుతుంది. లాస్ట్ వీక్ మనము ఆపోజిట్ జెండర్తో ఉండవలసిన ఇమోషనల్ బౌండరీస్ గురించి చూసాము. ఈరోజు ప్రతి సింగిల్ క్రిస్టియన్కి ఉండవలసిన ఫైనల్ బౌండరీ ఏంటో మనం చూద్దాం. అండ్ దాట్ ఈస్ ఫిజికల్ బౌండరీస్, శారీరక సరిహద్దులు. గమనించండి, అవర్ బాడీ ఈజ్ సో వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన దేహము దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు, నీ దేహము నా ఆలయము, యువర్ బాడీ ఈజ్ మై టెంపుల్, నీ దేహంలో నేను నివసిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా మరొక కఠినమైన మాట కూడా దేవుడు చెప్పాడు. అదేంటంటే, ఈ దేహం అనే ఆలయాన్ని ఎవరైనా పాడు చేసినట్లయితే నేను తనని పాడు చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఇఫ్ ఎనీబడి డిఫైల్స్ మై టెంపుల్, ఇఫ్ ఎనీబడి డిస్ట్రాయ్స్ మై టెంపుల్, ఐ విల్ డిస్ట్రాయ్ హిమ్ అని దేవుడు చెప్పాడు. అయితే ఈ శరీరంతో జరిగించే క్రియలు నీకు అంత పట్టింపు లేకపోవచ్చు. యూ మైట్ నాట్ కేర్ వాట్ యు డూ విత్ దిస్ బాడీ. కానీ దేవుడు నువ్వు ఎటువంటి క్రియల్ని శరీరంతో జరిపిస్తున్నావో దేవుడు ఎంతగానో అవి దృష్టిస్తాడు. అయితే అటువంటి శరీరాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలంటే ప్రతి సింగిల్ క్రిస్టియన్కి కంపల్సరీగా ఫిజికల్ బౌండరీస్ అనేవి ఎంతగానో అవసరము. శారీరక సరిహద్దులు దర్ వెరీ మచ్ నీడెడ్. నౌ వాట్ ఆర్ ఫిజికల్ బౌండరీస్? ఫిజికల్ బౌండరీస్ అంటే ద లిమిట్స్ యు సెట్ టు ప్రొటెక్ట్ యువర్ బాడీ అండ్ ప్యూరిటీ అంటిల్ మ్యారేజ్. శారీరక సరిహద్దులు అంటే వివాహం వరకు మీ శరీరాన్ని, మీ పవిత్రతను కాపాడుకోవడానికి మీరు పెట్టుకునే పరిమితులు. నౌ ద ఫస్ట్ ఫిజికల్ బౌండరీ ఏంటి అంటే, నాట్ హ్యావింగ్ ఫిజికల్ కాంటాక్ట్ దట్ వుడ్ లీడ్ టు టెంప్టేషన్ ఆర్ అట్రాక్షన్ విత్ ది ఆపోజిట్ జెండర్. శోధనకు లేదా ఆకర్షణకు దారి తీసే ఫిజికల్ కాంటాక్ట్ని ఆపోజిట్ జెండర్తో కలిగి లేకపోవటం. బైబిల్ అంటుంది కదా, ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్స్, యవ్వన ఏచ్ఛల నుండి పారిపోము. సో ఇట్ మైట్ బీ లైక్ సింపుల్ యాజ్ హోల్డింగ్ హ్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లర్టీగా ఉండడం అవ్వచ్చు, లేకపోతే హగ్గింగ్ అవ్వచ్చు, కడలింగ్ అవ్వచ్చు, కిస్సింగ్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఇటువంటివన్నీ మనం చేస్తామో వీ కెన్ ఈజీలీ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్, శోధనలోకి మనం పడిపోవచ్చు. సమయము కాకముందే ప్రేమ అనే గొప్ప ఇమోషన్ని మనము పైకి లేపుతాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, డు నాట్ అవేకెన్ లవ్ అంటిల్ ఇట్ సో డిజైర్స్. ఇంకా సమయం కాకముందే ప్రేమను నువ్వు లేపవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ప్రేమ అనే దాన్ని మనము లేపుతామో, వెన్ ఎవర్ వి అవేకెన్ లవ్ బిఫోర్ ఇట్స్ టైమ్, వివాహం అనే సమయం రాకమునిపై ప్రేమ అనే దాన్ని ఎప్పుడైతే మనము చెలరేపుతామో, లేపుతామో, చాలా సులువుగా మనము శోధనలోకి పడిపోతాము. టెంప్టేషన్లోకి ఎప్పుడైతే పడ్డామో వీ విల్ ఫాల్ ఇన్ టు సిన్. పాపం అనే భయంకరమైన ఊబిలో మనం పడిపోతాము. దేవునితో మనకున్న సంబంధము తెగిపోతుంది. సో ఈ బౌండరీస్ అనేవి ఏదో పెద్ద రూల్స్ని మనం పాటించడం కాదు, కానీ దేవునికి మనం ఇష్టరాలుగా ఉండటము, దేవుడు మనకిచ్చిన ఈ దేహముతో ఆయనను మహిమపరచడము. నౌ ద సెకండ్ బౌండరీ ఏంటి అంటే, నాట్ బీయింగ్ ఇన్ ప్రైవేట్ ఎన్వైర్మెంట్స్ దట్ లీడ్ టు టెంప్టేషన్. శోధనకు దారితీసే ప్రైవేట్ స్థలాలలో ఉండకపోవటం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, అదేంటి అంటే, డోంట్ మేక్ ప్రావిషన్ ఫర్ ద ఫ్లెష్ టు ఫుల్ఫిల్ ఇట్స్ లస్ట్స్. శరీరము దాని ఇచ్చలకు చోటు ఇవ్వకడి, అసలు ప్లేస్ ఇవ్వద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్ మైట్ బీ లైక్ ఎనీవేర్ క్లోజ్డ్ సెట్టింగ్, ఒంటరిగా కార్లో ఉండటం, ఒంటరిగా గదిలో ఉండటం, ఒంటరిగా ఇంటిలో ఉండటం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని అది శోధనలోకి దారి తీస్తుంది అంటే అవాయిడ్ ఇట్. మనం జోసెఫ్ని చూసినట్లయితే, ఆ పోతిఫర్ భార్య ఆ యజమానుడు లేని సమయంలో, అంటే ప్రైవేట్ ఎన్వైర్మెంట్లో జోసెఫ్ని శోధించింది. అసలు జోసెఫ్ని మనం చూసినట్లయితే అక్కడ నిట్టూర్పుగా ఫర్మ్గా నిలబడి, ఏ శోధన రాని నేను జయించగలను, దేవుని ఆత్మ నాలో ఉన్నది, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ ఫైట్ దిస్ టెంప్టేషన్ అని జోసెఫ్ అక్కడ నిలబడలేదు. జోసెఫ్ ఏం చేశాడంటే, హీ ర్యాన్ అవే, పారిపోయాడు, అక్కడి నుంచి పరిగెత్తాడు. ఎందుకంటే యవనస్తులుగా మనం గుర్తించుకోవాలి, గాడ్ ఇన్ కాల్ us టు ఫైట్ టెంప్టేషన్. శోధనతో పోరాడమని దేవుడు చెప్పలేదు, శోధన నుండి పారిపోమని దేవుడు చెప్పాడు. సో దిస్ ఇస్ ఎ వర్డ్ ఫర్ సమ్వన్. ఇఫ్ ఎనీ ప్లేస్ దట్ యువర్ ఇన్ విత్ ది ఆపోజిట్ జెండర్తో మీరు ఏమైనా స్థలంలో మిమ్మల్ని శోధనకు అది చెలరేపుతుందంటే, శోధనకు దారి తీస్తుందంటే, అవాయిడ్ దోస్ ప్లేసెస్. నౌ ద థర్డ్ బౌండరీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆబ్వియస్ వన్ ఏంటి అంటే, నాట్ హ్యావింగ్ సెక్షువల్ రిలేషన్షిప్ బిఫోర్ మ్యారేజ్. వివాహానికి మునిపే సెక్షువల్ రిలేషన్షిప్స్
కలిగి ఉండకపోవటం. సెక్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ డిజైన్ ఫర్ మ్యారేజ్. వివాహం కొరకు దేవుడు డిజైన్ చేసిన అందమైన అద్భుతమైన వరం ఏమన్నా ఉన్నది అంటే ఇట్ ఈస్ సెక్స్. సెక్స్ ఈజ్ నాట్ నాస్టీ, డర్టీ. ఇట్ ఈస్ వెరీ సీక్రెట్ అండ్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇది చాలా పవిత్రమైనది, విలువైనది. శాంసన్ని మనం చూసినట్లయితే వివాహానికి మునిపే అనేకమైన సెక్షువల్ రిలేషన్షిప్స్ తను కలిగి ఉన్నాడు. దాని వలన సంసోన్కి వచ్చిన పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ అనేకమైనవి. దేనినైతే దేవుడు వివాహం కొరకు సిద్ధపరిచాడో ఇటువంటి దాన్ని వివాహానికి మునిపే జరిపించినప్పుడు, లేకపోతే వివాహానికి బయట జరిపించినప్పుడు దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. మన జీవితంలో మనము పరిణామాలు ఎదుర్కొంటాం. ఎప్పుడైతే వివాహానికి మునిపే ఇటువంటివి జరిపిస్తామో దెర్ ఇస్ నో ప్రొటెక్షన్, దెర్ ఇస్ నో కమిట్మెంట్, దెర్ ఇస్ నో కవెనెంట్. ఎటువంటి భద్రత లేదు, ఎటువంటి వడంబడిక లేదు, ఎటువంటి నిబంధత లేదు. అలాగనే మరొక ఎగ్జాంపుల్ చూడాలంటే దావీదు. డేవిడ్ కూడా వివాహానికి బయట సెక్షువల్ రిలేషన్షిప్స్ కలిగినప్పుడు తను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. తన కుమారుడు చనిపోవడం, అప్పటి నుండి తన కుటుంబంలో భయంకరమైన రైవల్లీ, యుద్ధాలు, పోరాటాలు రావటము, తన కుటుంబం విడిపోవటము, ఇటువంటి కాన్సిక్వెన్సెస్ మనం చూస్తాం. సో సెక్స్ అనే దాన్ని మీరు లైట్గా తీసుకోవద్దు, చులకనగా తీసుకోవద్దు, ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సీక్రెట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో ఇది చాలా ప్రశస్తమైనది, పవిత్రమైనది. ఒకవేళ ఇఫ్ దేర్స్ ఎ పర్సన్ హూ సేస్ ఇదిగో ఇప్పటికీ నేను ఈ బౌండరీస్ క్రాస్ చేసి ఉన్నాను, ఇటువంటి సెక్షువల్ రిలేషన్షిప్స్ నేను వివాహానికి మునిపే కలిగి ఉన్నాను అని నువ్వు అనుకున్నట్లయితే ఇట్ ఈస్ నాట్ టు లేట్. గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి దుర్నీతి నుండి ఆయన నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పవిత్రురాలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, నీవు కనుక నీ పాపంలో ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ప్రతి దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేయను. నువ్వు చేయవలసింది ఒకటే, నీ హృదయాన్ని చించుకుంటూ బద్దలు చేసుకుంటూ దేవుని సన్నిధిలో నీ పాపమును కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో మై డియర్ సింగిల్ క్రిస్టియన్స్, ఈరోజు శోధన మీ దగ్గరకు రాకమునిపే, టెంప్టేషన్ మీ డోర్ దగ్గరకు రాకమునిపే ఈ 3 బౌండరీస్ని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంకా దీని గురించి మాట్లాడాలంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్. మేబీ వీ కుడ్ టాక్ అబౌట్ ఆల్ దిస్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. మరొక వీడియోలో వీటన్నిటి గురించి లోతుగా మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఫైనల్లీ బౌండరీస్ అనే టాపిక్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇన్ మై నెక్స్ట్ వీడియో సింగిల్నెస్ యాజ్ ఎ క్రిస్టియన్ సిరీస్లో మరికొన్ని విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.